హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీస్ వచ్చి టమాటా రసం, వేడి వేడి టమాటా రసము, అలాగే దీనికి కాంబినేషన్గా చిక్కుడుకాయ ఫ్రై, నాటు చిక్కుడుకాయలతో చేసిన చిక్కుడుకాయ ఫ్రై అండి. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా పొడి పొడిగా ఉంది. ఈ చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. చిక్కుడుకాయలని మనం 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకొని వీటిని చాకుతో కట్ చేయకుండా మనం చేతితో తుంచితే చిక్కుడుకాయ ఎప్పుడు చాలా బాగుంటుంది. నార తీసేసి చేతితో రెండు ముక్కలుగా తుంచేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. వెజిటేరియన్ రెసిపీసే కాకుండా నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కూడా ఉన్నాయి. తప్పకుండా ఒక్కసారి నా ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడండి, మీకు నచ్చుతాయి తప్పకుండా. ఇలాగా చిక్కుడుకాయలన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం సిమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం బాయిల్ చేసుకోవాలి, అంటే మగ్గనివ్వాలి. మనం తనిగా వాటర్ పోసి చిక్కుడుకాయలను ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా పసుపు సాల్ట్ వేసి మనం సన్న మంట మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గితే చూడండి అందులో నుంచి వాటర్ ఎలాగొచ్చిందో. ఈ వాటర్కి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసి బాగా ఈ చిక్కుడుకాయలను కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల చిక్కుడుకాయలు బాగా మెత్తగా మగ్గుతాయి, అలాగే మనకు ఫ్రై కూడా క్రిస్పీగా వస్తుంది. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలను దంచి ఇందులో కలుపుకోవాలి. ఇలాగా వెల్లుల్లిపాయ రబ్బలను వేయడం వల్ల చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దంచిన వెల్లుల్లిపాయలు వేస్తే ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలాగ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి. నేను వేసే కారం మసాలా కారం అండి. నేను చూపించే ఈ స్పూన్ ప్రకారం ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి, సరిపోతుంది. పచ్చికారం అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం లాస్ట్గా చిక్కుడుకాయలు ఫ్రై అయిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చిక్కుడుకాయ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రై రసానికే కాకుండా పప్పుతోనూ సాంబార్తోనూ చాలా సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగన్నానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వేడి టమాటా రసము ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం కొంచెం చింతపండుని నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత రసం పొడికి 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అలాగే కొంచెం ఉత్తిపప్పు, కొంచెం కందిపప్పును కూడా వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 టమాటాలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలను మనం గ్రైండ్ చేసుకొని ఇలా రసం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటా రసం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ రసాన్ని మనం చింతపండు పులుసులో కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇలా బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఎండుమిరపకాయలను వేసుకొని మీ కారం తక్కువ కావాలంటే 3 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎండుమిరపకాయలను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు రసంలో టమాటా రసం కూడా కలుపుకున్నాం కదండి, ఆ కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనం వేసుకొని బాగా కొంచెం
అన్నిటినీ ఇలాగా చిదమడం వల్ల రసంలో చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కల్లుప్పు కూడా 1 స్పూను వేసుకోవాలి. అలాగే రసం పొడి కూడా మనం ఎండుమిరపకాయలును కొత్తిమీర కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు మనం రసం పొడిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది స్కిప్ అయిపోయింది పౌడర్ వేయడం. అది మాత్రం ఆ పౌడర్ని వేసుకోవాలి. అంతే అండి, వేడివేడి టమాటా రసం రెడీ అయిపోయింది. అలాగే ఈరోజు టమాటా పప్పు చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.